నెక్స్ట్ అదే తనుజ గారు అంటారు, ఫ్లోర్ ఏమో చాలా పెట్టుకుంటుంది బాత్రూంలో. అక్కడక్కడ ఫ్లోర్ మీద హెయిర్ కనిపిస్తుంది. మేము అలా చేసాం వర్క్, ఎంత నీట్గా చేసాం వాష్రూమ్ కానీ లివింగ్ ఏరియా కానీ. మీరు ఇప్పుడు సరిగ్గా చేయట్లా, మేము కంప్లైంట్ చేస్తున్నామా లేదు. మేము అన్నీ చూసి చూడనట్టు వదిలేస్తుంటే ఒక వాటర్ బాటిల్ అక్కడ ఉందను, సంథింగ్ ఇది ఇక్కడ ఉందని అక్కడ ఉందని ఎందుకు లేనిపోని రచ్చి పెడతాడు హరీష్ అనేసి తనుజ గారి పాయింట్. ఈ డిస్కషన్లో భరణి గారు కూడా మాట్లాడతారు. సంజన గారి తప్పు అయితే మేము సంజన గారిని అంటాం కదా అయ్యా బాబు, ఇవన్నీ క్యాప్టెన్తో డిస్కషన్ అనమాట. ఇదేమైనా అయితే మేము వెంటనే సంజన గారిని ఇది చేస్తాం కదా, మీకు తెలుసు కదా సంజన గారు రాంగ్ అయితే మీరు సంజన గారు మీరు రాంగ్ అని చెప్తాం కదా మేము. అలాంటిది ఫస్ట్ టైం మేము చెప్పట్లేదు ఆవిడకి, ఎందుకంటే అది చెప్పాల్సినంత పెద్ద విషయం ఏం కాదు అది. దాన్ని అనవసరంగా హరీష్ గారు పెద్దది చేస్తున్నారు. మేము ఇంకా చాలా వరకు రూల్స్ అనేవి చాలా లిబరల్ చేసాం అనేసి భరణి గారు కూడా సంజన గారిని సపోర్ట్ చేస్తారు. ఇక్కడ సంజన గారిని సపోర్ట్ చేయడం కాదు, హరీష్ గారిని అపోజ్ చేస్తారు. అది హరీష్ గారు తప్పు కాబట్టి హరీష్ గారిని తప్పు అని చెప్పడానికి ఇక్కడ సంజన గారిని సపోర్ట్ చేశారు. అది హరీష్ పెద్ద తలనొప్పి. తర్వాత డిస్కషన్లో అనుకుంటారు లైవ్లో, ఎపిసోడ్లో కూడా చూపించారు కదా, మీకు మాకే అభ్యంతరం లేదు, హరీష్ ఇలాగే ఉంటే తీసి పడేస్తాం మేము హరీష్ని అనేసి అనుకుంటారు. మరి తీసి అయితే పడేయలేదు, ముందు ఏమన్నా తీసేస్తారో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా హరీష్ కుక్ చేస్తున్నాడు అందరికి. ఏమో అంటాడు కావాలని గొడవ పెడుతున్నాడు హరీష్, నాకు బాగా తెలుసు అనేసి. ఈ పాయింట్ మీద డెఫినెట్గా నెక్స్ట్ వీక్ నామినేషన్లు పడతాయి హరీష్కి పక్క. నెక్స్ట్ మానిటర్ పర్మిషన్ మాట్లాడితే మానిటర్ అసలు కెప్టెన్ కన్నా మానిటర్సే ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేశారు ఈ కామనర్స్ అందరూ కూడా వాళ్ళు వాంటర్స్గా ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు మానిటర్స్ని ఎవరు పడించుకోవట్లేదండి, అలా ఉంది పరిస్థితి. అంత కెప్టెన్ అంటున్నారంట. హరీష్ గారు కూడా కెప్టెన్ చెప్పనివ్వండి అన్నట్టు ఉంటున్నాడంట ఆయన. ఆ మానిటర్స్ కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లా. అదే వీళ్ళ హయాంలో మాట్లాడుతూ మానిటర్ని మించిన వాడు ఎవడు లేడు, ఆడే తోపు, కెప్టెన్ కూడా నువ్వేంటి నాకంటే నాకు చెప్పేదేంటి నువ్వు బొక్క అన్నట్టు మానిటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో కెప్టెన్ అంతా మానిటర్స్ ఏం లేదు ఉత్తుత్తే అన్నట్టు మాట్లాడుతున్నారు. రోల్స్ రివర్స్ అయితే మళ్ళీ మానిటర్సే పై చేయంటారు. ఆ టైప్ వీళ్ళు. అది కూడా ఇప్పుడు కెప్టెన్ మాట అనేసి ఎందుకు అంటున్నాడు హరీష్, అక్కడ పవన్ కాబట్టి ఆల్రెడీ కాబట్టి. అది రాజకీయాలు ఎందుకు లేనిపోయిన పంచాయతీలు. తర్వాత హరీష్ అంటాడు కిచెన్లో, మన వంట అయిపోయినవ్వండి, మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, మన కామనర్స్ అందరం ఎలా చేయాలో ఏంటో. మనకు కూడా చాలా అబ్జెక్షన్లు ఉన్నాయి కదా. ఏం అబ్జెక్షన్లు, ఎవడు పెట్టాడే నీకు అబ్జెక్షన్లు, ఏం మాట్లాడుతున్నావు ఏంటో. నెక్స్ట్ ప్రియా ఫ్యామిలీ మూమెంట్ వస్తుంది. అమ్మ లెటర్ అయితే 40%, ఫాదర్ ఆడియో అయితే 40%, పెట్ ఫోటో అయితే 45% అంటాడు. ఎక్కడ నాకేం అర్థం కాలేదు. అయ్యో ఏంటంటే మన కలేజా మూవీ తెలుసుగా, మహేష్ బాబు మీ అమ్మ బాబుల కంటే ఎక్కువైపోయింది నీకు ఇది అంటాడు చూస్తారా, మొక్కను పట్టుకుని, అనుష్ గారి మొక్కని, ఫ్యామిలీ యాస ఏదో అంటుంది పేరు, అంత ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. అలాగా నేను చూడగానే షాక్ అయ్యా వినగానే, ఇదేంది ఫాదర్ ఆడియోనేమో 40%, అమ్మ లెటర్ ఏమో 40%, పెట్ ఫోటో 45%. ఇది నేను చూడలేదు అయ్యా, ఇదేందా ఇది అనిపించింది నాకు. సో ఎనీవే అమ్మ లెటర్ కావాలంటుంది ఆవిడ. నెక్స్ట్ ఇమ్మో సంజన, అదే అమ్మ లెటర్ అనగానే 40% తగ్గిపోద్ది. సో ఇమ్ము అంటాడు నేను చెప్పాక 40% పోద్దని అనేసి ఇమ్ము అంటాడు. సంజన గారు అంటారు నువ్వు కదా నేను చెప్పాను అంటుంది ఆవిడ. అవును ఆవిడే చెప్తుంది అంటే ఎపిసోడ్లో అయితే కనిపించింది. సంజన గారు చెప్తారు 40% తగ్గిపోయి 10% ఉంటుంది అని, అదే జరుగుతుంది. నెక్స్ట్ ప్రియా లెటర్ హ్యాపీగా తీసుకుంటుంది. అక్కడ హరి అంటారంట ప్రియాని, అది హాయ్ హరి అని వస్తుంది లెటర్. శ్రీజ కళ్యాణ్తో షేర్ చేసుకుంటారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లెటర్స్ రాసిన ఆడియో పంపించిన ఏం చేసినా బయట సినారియో లోపల చెప్పకూడదు, బయట ఏం జరుగుతుందో లోపల చెప్పకూడదు. బిగ్ బాస్ రూల్ అది. అలాంటి రకమైన హింట్స్ ఇవ్వకూడదు. లోపలికి వచ్చినప్పుడు కూడా ఫిజికల్గా అలాంటి హింట్స్ ఏమి ఇవ్వకూడదు. అంతకుముందు ఎపిసోడ్స్లో చూసాం మనం, అంతకుముందు సీజన్స్లో ఎలా హింట్స్ ఇవ్వడం అనేది. సో ఇక్కడ లెటర్లో చిన్న హింట్ ఇచ్చారు వాళ్ళ మమ్మీ,
చిన్న చిన్న విషయాలు పట్టించుకోకు అని. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకని రాశారు కానీ అదే ఎక్కువ పట్టించుకోవాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు అలా యూజ్ లేదులేండి, ఈ వీక్ వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకు అనేది ఇండైరెక్ట్గా హింట్ ఏంటంటే నువ్వు ప్రతిదానికి తుత్తు తత అనడం కరెక్ట్ కాదు అనేసి ఆవిడ ఉద్దేశం. అదేదో ఇప్పుడు కాదు, ఫస్ట్లో చెప్పకుండా సరిపోయేది. ఎనీవేస్, ఆవిడ ఇంకోపాటు అన్నారు, ఇక్కడ ఎలా ఉంటున్నావు అంటే ఇంట్లో ఎలా ఉన్నావు అక్కడ అలా ఉంటున్నావు అనేసి. చాలా బాగుంది, చాలా బాగుంది, ఇక్కడ ఎలా ఉన్నావు అక్కడ ఎలా ఉంటున్నావు అన్నట్టు చెప్పారు ఆవిడ. అది పొగట్టుతో తిట్టో అర్థం కాలేదు నాకు, ఎందుకంటే ఆవిడ బిహేవియర్ బాగాలేదు కదా ఇక్కడ. బిహేవియర్ అంటే రాసం పూసం తిరగడం అది ఇది అంటలా, నేను మాట్లాడే పద్ధతి విధానం ప్రతిదానికి ఒక ఇండైరెక్ట్ సెటైర్. ఆ సెటైర్ కూడా సర్రని మండిపోయేలాంటి సెటైర్లు వేస్తారు ఆవిడ. ఇంట్లో కూడా బిహేవియర్ అలాంటిది అయితే కష్టమే. అంటే ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, అలాంటి బిహేవియర్ కష్టం. నెక్స్ట్ సుమన్ సంజన గారికి బజర్ కాంపిటీషన్. సో సంజన గారు రన్ చేయరు, ఎందుకులే ఇంకా ఆయనకి ఇచ్చేద్దాం ఛాన్స్ అన్నట్టు, ఉన్నది 10% కదా అని. తర్వాత ఈయన ఎందుకు మీరు రన్ చేయలేదు అంటాడు. నా డెసిషన్ అండి, నా ఇష్టం అండి, మీరు తీసుకోండి ఓకే ఫైన్ అనేసి సంజన గారు అంటారు. సుమన్ ఏమో ఎందుకు త్యాగాలు, నేను చెప్పా ఆవిడ తీసుకోమని, ఎందుకు ఇప్పుడు ఆవిడ త్యాగం చేస్తే నేను తీసుకున్నట్ట అంటాడు ఆయన. నేను త్యాగం చేయాలనుకున్నాను, ఆవిడ చేస్తే నేను తీసుకున్నట్ట ఇప్పుడు అంటాడు ఆయన. అంటే మేబీ సుమన్ గారు ఇప్పుడే కదా వచ్చా, అంత ఎమోషన్ అవసరం లేదు అనుకుని డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, లేదా ఆడియన్స్లో పాయింట్లు కొట్టేయాలను నేను అనుకోవడం, ఆయన ఆడియన్స్ గురించి ఆలోచించాడని. ఈవిడ కూడా ఆలోచించే టైప్ కాదు. సో మొత్తానికి ఎనివే మీరు తీసుకోండి మీరు తీసుకోండి అనుకుని చివరికి సుమన్ అయితే నొక్కాడు. ఏమో అంటాడు, ఇక్కడ ఎవరు త్యాగాలు చేయలేదు అంటే వెళ్ళి హ్యాపీగా మా ఫ్యామిలీ మూమెంట్ ఎంజాయ్ చేయండి అంటాడు ఆయన. సో మన సుమన్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 10% ఉంది కదా, తమ్ముడు ప్యాకెట్ ఆ పర్సంటేజ్ ఎలా పెంచుకుంటావు అంటే బర్నీ గారి దగ్గర బాక్స్ ఏంటో ఓపెన్ చేయించి అందరికీ చూపించి అందరికీ చెప్పామని చెప్పు. అది ఓకే అంటే నీకు కరెక్ట్గా లెటర్ తగ్గట్టు అదే నీకు ఏం తీసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు నేను బ్యాటరీ పెంచుతాను అనేసి బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ క్లియర్గా బిగ్ బాస్ మీకు ఏ లెటర్ కావాలంటే లెటర్, ఆడియో కావాలంటే ఆడియో, ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఫ్యామిలీ ఫోటో, దానికి తగ్గట్టు బ్యాటరీ పెరుగుతుంది అని చెప్తాడు క్లియర్గా. మేబీ సుమన్ గారు అంత కాన్సన్ట్రేట్ చేసి వినుండరు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి బర్నీ గారికి ఈ విషయం చెప్పినప్పుడు భరణి ఏమనుకుంటాడంటే సంజన గారికి కూడా ఛాన్స్ వస్తుంది అనుకుంటాడు ఆయన. అంత బ్యాటరీ పెరుగుతుందేమో, మేబీ 100% అయిపోవచ్చేమో, అప్పుడు ఇద్దరికి ఛాన్స్ వస్తుంది కదా ఫ్యామిలీ ఇది అనేసి భరణి అనుకుంటాడు. కానీ అక్కడ క్లియర్గా బిగ్ బాస్ మీకు సరిపడినంత బ్యాటరీ వస్తుంది అన్నట్టు చెప్తాడు మన సుమన్ శెట్టి గారికి. మీకైతే సరిపోతుంది, సరిపడా వస్తుంది బ్యాటరీ. అది సుమన్ శెట్టి గారికి కూడా క్లారిటీ లేదు, అందుకే భరణి గారికి అలా చెప్పరు. మేబీ భరణి గారికి అలా చెప్తే మరి భరణి గారు డెసిషన్ ఎలా ఉండేది మనం చెప్పలేం. భరణి గారు ఏంటంటే సంజన గారు మన సుమన్ శెట్టి గారు ఇద్దరికి యూజ్ అవుతుంది అనుకున్నట్టు ఆయన బాక్స్ ఏంటనేది చెప్పేశారు. ఇక్కడ సంజన గారు కూడా ఒక పాయింట్లో అంటుంది భరణి గారితో, చూడండి భరణి గారు మంచి అకేషన్లో, ఆయన భరణి అంటారు మంచి అకేషన్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాను బాక్స్ అంటారు ఆయన. సంజన గారు అంటారు మీరు ఓపెన్ చేసేయండి, ఎందుకంటే మంచి అకేషన్ ఏముంటుంది, మా ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా అనేసి సంజన గారు కూడా ఒక మాట అంటారు. మేబీ 100% అయిపోద్దాం, ఆవిడకి కూడా యూజ్ వస్తుంది అనేసి ఆవిడ ఉద్దేశం. కానీ ఇక్కడ భరణి గారు కూడా అదనుకుంటారు. సో తీరా బాక్స్ ఏంటంటే బాక్స్ ఓపెన్ చేస్తే అమ్మ గురువు అనేసి ఉంటాయి, అది చూపించి ఇది పెద్ద సీక్రెట్ ఏం కాదు, కాకపోతే వీళ్ళలో ఎవరో ఒకరు వస్తారు స్టేజ్ మీదకి, అప్పుడు చెప్దాం అనేసి నేను అనుకున్నాను. మీరందరికీ చాలా డౌట్ ఉండొచ్చు నేను ఎందుకు సీరియస్ అవ్వట్లే, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాను చాలా విషయాల్లో అని. ఎందుకంటే ఇది వీళ్ళిద్దరికి మాట ఇచ్చాను కాబట్టి నేను సీరియస్ అవ్వట్లేదు అనేసి చెప్తాడు ఆయన. నాకు వావ్ అనిపించింది, ఎందుకంటే మనలోనే చాలామంది ఉంటాం, మాట ఇస్తాం, దానికి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తాం మీరు చెప్పండి. పెద్ద పెద్ద ఆటలు పక్కన పెట్టండి, ఇలాంటి చిన్న చిన్న ఆటలు కోపం తెచ్చుకోను, నాన్ వెజ్ తిన్నాను, అది చేయను ఇది చేయను, ఇంకెప్పుడు ఆడను, ఇంకెప్పుడు మాట్లాడను, ఇంకెప్పుడు తిట్టను, కోపడను, ఇంకెప్పుడు మంది తాగను, సంథింగ్
ఇలాంటి చిన్న చిన్న మాటలు అంత ఈజీగా ఎవరు పట్టించుకోరు, అంత లెక్క చేయరు ఎక్కువ. అలాంటిది ఈయన వాళ్ళకి ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి తగ్గి ప్రతిసారి స్మైల్ చేస్తూ అటు కోపపడకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అణుచుకుంటూ ఉంటున్నాడు. ప్రతిదానికి టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నట్టు ఉంటున్నాడు. అంటే నాకు గ్రేట్ అనిపించింది. కానీ మేబీ వీకెండ్ ఎపిసోడ్లో ఇది ఈ టాపిక్ తీసుకొచ్చి నాగార్జున గారు అంటే నీ రియల్ క్యారెక్టర్ ఇది కాదా, అంటే లోపల ఉన్న భరణి ఇది కాదా, సీరియస్నెస్ని కోపాన్ని అలా చేసుకుంటున్నాడా అనేసి ఆ టాపిక్ ఏమైనా తీసుకురావచ్చేమో నాగార్జున గారు అనుకుంటున్నాను. అయినా ఇది యాక్టింగ్ ఏం కాదు నన్ను అడిగితే. ఇప్పుడు అంతకుముందు ఎపిసోడ్స్, అంతకుముందు సీజన్స్లో చాలామంది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఇదే నాగార్జున గారు చాలాసార్లు చెప్పారు యాంగర్ మేనేజ్మెంట్ ఉండాలి అని. ఇక్కడ అదే జరుగుతుంది, యాంగర్ మేనేజ్మెంట్. కాకపోతే వాళ్ళ అమ్మ గురువుకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన కోపడట్లేదు, సీరియస్ అవ్వట్లేదు, కూల్గా కామ్గా ఉన్నాడు. మంచి పని చేశారు వాళ్ళ అమ్మ గురువు. అంటే ఈయనకి మంచి జరుగుతుంది దానివల్ల అని. సో ఎనీవేస్, నెక్స్ట్ సుమన్ కాల్ మీద పడతాడు మన బర్నీ గారి కాల్ మీద. అవసరం లేదు, నువ్వు ఒకటే ఆలోచించు, ఆవిడ గురించి కూడా ఆలోచించు అనేసి మన బర్నీ గారు అంటారు. సుమన్కేమో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆయన సరే కనీసం 10% అయినా ఉంటుంది కదా, మిగతా 2 ఆప్షన్లు తీసుకుంటా. అంటే ఇక్కడ సుమన్ శెట్టి గారికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వైఫ్ లెటర్ అయితే 45%, వైఫ్ ఆడియో కూడా 45%, ఫ్యామిలీ ఫోటో అయితే 40%. సారీ, వైఫ్ లెటర్ అయినా ఆడియో అయినా 45%, ఫ్యామిలీ ఫోటో అయితే 40%. ఇక్కడ క్లియర్గా బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో అంటాడు. ఫ్యామిలీ ఫోటో అంటే వైఫ్, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి అదే అనుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ వెరైటీగా ఫ్యామిలీ ఫోటో కాకుండా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఫోటో అంటే సరిపోయేది మన బిగ్ బాస్. అలా అనుకుంటే ఫ్యామిలీ ఫోటో అంటాడు. మన సుమన్ ఏమో సరే మిగతా 2 వైఫ్ లెటర్ ఆడియో తీసుకుంటే 5% మిగులుతుంది, అదే ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే నాకు ఫ్యామిలీ అంతా చూసినట్టు ఉంటుంది, వాళ్ళతో కూడా ఉన్నట్టు ఉంటుంది, ఒక 10% సంజన గారికి మిగిలితే ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఆయన ఆలోచిస్తాడు. తేరా చూస్తే అక్కడ వచ్చేది వాళ్ళ డాడీ ఫోటో. చాలా బాధ అనిపించింది నాకైతే. ఇదేంటి ఎంత కష్టపడింది అంటే ఇంత జరిగింది, బర్నీ గారు బాక్స్ ఓపెన్ చేసింది ఓన్లీ డాడీ ఫోటో కోసమా అనేది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ సంజన గారికి ఏం లేదు, ఇక్కడ ఆల్మోస్ట్ సుమన్ గారికి ఫాదర్ ఫోటో వచ్చినా ఇంకేం లేనంటే ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఆయన తనుజ గారు అంటారు ఫ్యామిలీ ఫోటో అన్నారా, డాడీ ఫోటో పంపించారా అంటే అవును అంటాడు సుమన్. తర్వాత ఫోటో తీసుకొచ్చి బెడ్ సైడ్ పెట్టుకునేటప్పుడు సుమన్ అంటాడు ఫ్యామిలీ ఫోటో అన్నారు కదా బిగ్ బాస్, డాడీ ఫోటో పంపించారు అంటాడు కొంచెం బాధపడుతుంది. అక్కడ నాకు చిక్కుమంది. అయ్యో అసలు ఆయన బాధపడేదే చాలా తక్కువ, ఇలాంటివి చూడలేను. మంచి మనిషి అబ్బా సుమన్ శెట్టి, యాక్టింగ్ అయితే కాదు. సంజన సంజన గారు ఓకే నాకు ఛాన్స్ రాలేదు, ఓకే ఫైన్ అన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్ అసలైన గేమ్, బ్లాక్ సీడ్ గేమ్, ఇమ్యూనిటీ గేమ్. బ్లాక్ సీడ్ కోర్స్ ఎవరెవరికి రావాలనేది బిగ్ బాస్ ముందే ప్లాన్ చేశాడు కాబట్టి అంత ఎవరెవరు ఎక్కడెక్కడ రావాలనేది అంత బిగ్ బాస్ ప్లానే. సో బ్లాక్ సీడ్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కాంపిటీషన్, నామినేషన్ నుంచి బయటకు వస్తారు, ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. ఎవరెవరికి అంటే మన రీతు, మన ఫ్లోరా, అలాగే శ్రీజ గారికి మధ్య కాంపిటీషన్. ఇక్కడ ఇక్కడ సీడ్స్ ఇచ్చింది బిగ్ బాసే కాబట్టి కావాలని ప్రియ కాకుండా శ్రీజకి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ శ్రీజ గారికి
విన్ అయ్యి ఉంటాయి ఈ గేమ్లో, ఇమ్యూనిటీ వచ్చి ఉంటే ప్రియని సేవ్ చేసేది. ప్రియా, మన ఫ్లోరా అలాగే రీతు కాంపిటీషన్లో ఉండే. ప్రియా గట్టిగా ఆడుతుంది అనుకున్నాడే మరి బిగ్ బాస్. మరి ఏ ఉద్దేశంతో సీట్స్ ఎలా వచ్చాయో. సారీ, శ్రీజ ఇంకా ప్రియా సీట్స్ మార్చుకున్నట్టున్నారు కదా. ఎస్, శ్రీజ, ప్రియా, ఇంకొక పర్సన్ రీతు, ముగ్గురు సీట్స్ మార్చుకున్నారు. సో ఓకే, ఇదైతే బిగ్ బాస్ ప్లానింగ్ కాదు. ఓకే ఫైన్. ఎనీవేస్, బ్లాక్ సీడ్ వచ్చింది అయితే వీళ్ళు ముగ్గురు, ఫ్లోరా అండ్ ప్రియా, సారీ శ్రీజ అండ్ రీతు. వీళ్ళకి గేమ్ తెలిసిందేగా. నెట్లోకి వెళ్ళాలి. బాక్స్లో ఉన్నప్పుడు సంచాలక్ బాల్ ఇస్తారు, ఆ బాల్ తీసుకొచ్చి గ్రౌండ్ మీద ఎవరి బాక్స్లో వాళ్ళు పెట్టుకోవాలి. దాని తర్వాత అది తీసి ఎవరి గోల్ వాళ్ళు, ఎవరి బాస్కెట్ వాళ్ళు వేసుకుంటే 3 బాస్కెట్స్ వేస్తే వాళ్ళు విన్, వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. సో ముగ్గురు చాలా ఎక్సైట్ అవుతారు. గేమ్ ఆన్. సంచాలక్ వచ్చేసి మన సంజన గారు. సంజన గారు బాగానే చేస్తారు సంచాలక్గా, ఆవిడ మిస్టేక్లు ఏం లేవు. సో ఇక్కడ గేమ్ ఎలా జరిగింది అంటే, రీతు చాలా కష్టపడింది. అఫ్కోర్స్ ఆవిడకి చాలా నెగిటివ్ ఇది ఉంది. ఈ వీక్ నేనే వెళ్ళిపోతానేమో అన్న ఇది చాలా ఉంది ఆవిడకి. అంటే ఆవిడ గేమ్ మీద ఆవిడకి అంత నమ్మకం లేదా అనిపించింది నాకైతే. అంటే ఆవిడకి అర్థమైపోయిందిగా పవన్తో ఇదంతా సుత్తి మ్యాటర్ బయటికి ఎలా వెళ్తుందో ఏంటో అన్నట్టు ఆవిడకి అర్థమైపోయిందిగా. మరి ఎందుకు నడపడం? ఆవిడ గేమ్ ప్లాన్ బాగుంటే ఆవిడ భయపడాల్సిన పని లేదు. ఆవిడ ఎప్పుడైతే నామినేట్ అయిందో అప్పటి నుంచి భయపడుతూనే ఉంది, వెళ్ళిపోతానేమో అన్నట్టు. అంత భయం ఉన్నప్పుడు ఇలాంటి ఎందుకులేండి, హరీష్ గారు చెప్పిన పనులు చేయకుండా ఉంటే బెటర్. కామ్గా వచ్చామా, పని చేసుకున్నామా, పోయాం అన్నట్టు ఉండాలి. కానీ ఎందుకు ఏదో పంచాయతీలు? దానికి తగ్గట్టు బయటేమో రచ్చ ఆవిడ గురించి. బయట జరిగేది నిజమో అబద్ధమో బయట పెట్టండి, పక్కన పెట్టండి. నాకైతే అసలు ఇంప్రెషన్ లేదు ఆవిడ మీద. ఎందుకు ఆవిడ స్క్రీన్ మీదకి వస్తుంటేనే బా అనిపిస్తుంది నాకైతే చెప్తున్నాను కదా, నేను నెగిటివ్ చేయాలనుకోవట్లేదు, నాకున్న ఫీలింగ్ అయితే అది. ఆవిడ స్క్రీన్ మీద రాగానే అబ్బా, ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంట్రా అనేసి అనుకుంటాడు చూసారు బ్రహ్మి, ఆ టైపు నాకు చాలా ఇది అనిపిస్తుంది. దాని తోడు పక్కన పవన్ ఉంటే అబ్బా అనిపిస్తుంది, ఇంకా దారుణంగా అనిపిస్తుంది ఫీలింగ్. నాకైతే నచ్చలేదండి ఆవిడ గురించి బయట జరిగేవి అంటున్నప్పుడు ఇంకా ఇది అవుతుంది నాకు, ఇంకా ట్రిగర్ అవుతున్నా. పులిహోర పంచాయతీలు హౌస్లో కరెక్ట్గా అనిపించట్లేదు. ఎప్పుడు ఉన్నంత నసగా, అది ఇంకా నసగా ఉంది. అంతకుముందు సీజన్లో కొద్దిగా గొప్ప కొంచెం ఓకే పర్లేదు అనిపించేది, కానీ ఈ సీజన్ ఇంకా పెంట అనిపిస్తుంది నాకైతే. రాయల్ గార్డ్స్తో వచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం బెటర్ ప్రేమాయణం నడిపిస్తే చూడొచ్చేమో, కానీ ఇప్పుడైతే వర్స్టస్య వర్స్టోభ్య అది ప్రజెంట్ అయితే. సో ఆవిడ గేమ్ అయితే బాగానే ట్యాకిల్ చేశారు రీతు. కోర్స్ ఇద్దరు కన్నా ఈవిడే బలమైంది కాబట్టి ఆవిడకి అడ్వాంటేజ్ దొరికింది ఫ్లోరా కన్నా శ్రీజ కన్నా. శ్రీజ అంతా పెట్టంత ఎంత ఉంటుంది ఆవిడ, ఫ్లోరా సైన్ సన్నగా ఉంటుంది. సో ఇద్దరిని ట్యాకిల్ చేసి చేయగలరు కాబట్టి అక్కడ ఫస్ట్ అక్కడ మెయిన్ ఇది జరుగుతుంది ఏంటంటే, సంజన గారు ఎప్పుడైతే బాల్ వేస్తున్నారో ఆవిడ బాల్ వేసిన ప్రతిసారి మ్యాక్సిమం ఆల్మోస్ట్ శ్రీజ గారే పట్టుకున్నారు. శ్రీజ గారిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇవిడ ఎక్కేసి తొక్కేసి మీద పడిపోయి కుప్ప వేస్తుంటే ఇంకేముంది అక్కడ గేమ్. అలా శ్రీజ గారు బాల్ తీసుకోవడం, ఆవిడ మీద వెళ్ళి రీతు పడిపోయి ఆవిడ మీద కూర్చోవడం ఆపొచ్చు. కానీ మరీ మీద పడిపోతే ఆవిడ లక్కపడకంత అంత ఉంటుంది ఆవిడ, దాని మీద ఈవిడ ఎలా అమాంతం పడిపోతే కొన్ని సందర్భాల్లో ఆవిడకి బ్రీతింగే అందలేదు. అప్పుడే పాజ్ చెప్పాల్సి వచ్చింది సంచాలక్ ఫ్లోరా సైన్ గారు చెప్తే. ఆడొచ్చు కానీ దానికి లిమిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఆవిడ అర్థం చేసుకోవట్లే. పైగా గేమ్లో ఉన్నప్పుడు అసలు చంద్రముఖిలో ఆవిడ మారిపోద్ది చూసారా, గజ్జలు చూసినప్పుడు అలా మారిపోద్ది రీతు. అదేంటో అసలు నాకైతే అలాంటి ఒపీనియన్ లేదు. బాడింది ఓకే, కానీ నాకైతే అసలు నథింగ్. ఆ టైప్ గేమ్ అసలు నథింగ్. ఎవరైనా నువ్వు వచ్చాడు
నువ్వు వచ్చి చూడు, నువ్వు వచ్చి కూర్చో, ఇంకేమేముంది, నీది నీ దగ్గర పెట్టుకో, నాది నా దగ్గర పెట్టుకుంటా. ఏంటి బేసిక్ నేచరే అక్కడ బాగానప్పుడు, బాగాలేనప్పుడు ఇంకెలాంటివి జరుగుతాయి. అది గేమ్ అయితే ఏంటి, రొట్ట అయితే ఏంటి, రోత అయితే ఏంటి, రీతు అయితే ఏంటి. నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదండి. గేమ్ బాగానే ఆడింది కానీ మధ్య మధ్యలో డిస్కషన్ టైంలో వర్స్ట్ చేసింది. నాకే నాకైతే అనిపిస్తలేదు సరిగ్గా. నెక్స్ట్ ఇది అంత ఇంప్రెసివ్గా లేదని మన ఇమానియల్ని కమెంటరీ చేయమంటారు మన బిగ్ బాస్. ఆ కమెంటరీ వరకు కొంచెం ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయినట్టు రీతు గారు అవతల వాళ్ళని ఏదో పడితే అది మాట్లాడేస్తూ, ఇక్కడ శ్రీజ ఒక మాట అంటుంది, నీది నీ దగ్గర పెట్టుకో అన్నట్టు ఎవడు చెప్తారు, నెక్స్ట్ నీ దగ్గర పెట్టుకో, నాది నా దగ్గర పెట్టుకుంటా అన్నట్టు రీతు గారు అంటారు. దానికి శ్రీజ, నీలాగా బూతులు మాట్లాడలేము మేము, నీ ఇష్టం అమ్మ బాబు, నీతో మాట్లాడి ఒప్పుకోవట్లేదు నాకు అన్నట్టు ఆవిడ మాట్లాడతారు. అలాగే ఉంటాయి మరి. మాట మంచిది అయితే ఊరు మంచిది సంథింగ్ ఉంటుంది చూసారు ఆ టైపు. నీ మా నీ మాటలు బట్టి అక్కడ రియాక్షన్ ఉంటుంది. నీ మాటలు సరిగ్గా ఉంటే అక్కడ రియాక్షన్ ఎందుకు తేడా ఉంటుంది. గేమ్ ఆడుతున్నారు, గేమ్గా స్పిరిట్గా ఆడాలి తప్ప అక్కడ పర్సనల్ అయిపోవడం. మీరు గమనించారో లేదో, రౌండ్ రౌండ్కి మధ్యలో గ్యాప్ ఉంది. శ్రీజయ్ గారు అక్కడ బల్లి పిల్లలా పడుకుని అలా ఉంటుంది ఊపిరాడక, ఊపిరి తీసుకుంటూ ఆయాస పడిపోతూ. శ్రీజ మన రీతు వచ్చి ఒక్కసారి కూడా బాగా ఆడుతున్నావురా, బాగా ఇది చేస్తున్నావురా, అదిరా ఇదిరా అని ఎప్పుడు చెప్పిందే లేదు. అది కాంపిటీషన్లా లేదు, నువ్వు నాకు శత్రువు అన్నట్టు చూస్తుంది ఆవిడ. ఎందుకంతలా? గేమింగ్ స్పిరిట్ వేరు, ఎనిమిస్గా చూడడం వేరు. అపోనెంట్స్గా చూడడం వేరు, ఎనిమిస్గా చూడడం వేరు. ఎనిమిస్లో చూస్తుంది ఆవిడ క్లియర్గా గేమ్లో. అపోనెంట్స్గా చూడాలి, ఆ గేమింగ్ స్పిరిట్ ఉండాలి. అంతేగాని ఆవిడని అలా చూస్తుంది, ఆవిడ పడిపోయి ఓ రొప్పేస్తుంది అని శ్రీజ. ఇప్పుడు సంబంధం లేదు, చూస్తుంది నాకెందులో బొక్క అన్నట్టు హెల్మెట్ పెట్టుకోవడం, గేరింగ్ సేఫ్టీ గేర్ పెట్టుకోవడం, అంతే. అందుకే చెప్తున్నా, ఆవిడ గేమ్ ఆడిందే కానీ నా దృష్టిలో వేస్ట్. ఏదో చాలా బాగా ఆడేసాను, ఓడిపోయాను, ఏదో ఓడిపోయిన వాళ్ళు మనసులు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు కప్పులు గెలుస్తారు అని ఉంటుంది చూస్తారా, ఆ టైపు. ఆవిడ బాగా ఆడేసింది కాబట్టి మనసులు గెలిచేసింది అనేసి ఆవిడ పక్క వాళ్ళు అనుకుంటారేమో నాకు తెలియదు కానీ నా వరకు అయితే నాకేం అనిపిస్తలేదు, నథింగ్. సో ఎనీవే మొత్తానికి ఏమో కమెంటరీ మధ్య మధ్యలో బాగుంటుంది. సంచాలకనే కొట్టేసిలా చూస్తున్న రీతు అని. ఇక్కడ మధ్యలో ఒకసారి ఫ్లోరా గారు బాల్, సెకండ్ బాల్ అనుకుంటా, ఆవిడ తీసుకొస్తారు బయటికి, కానీ కనీసం గ్రౌండ్లో ఆవిడ స్పాట్లో ఆవిడ పెట్టుకోకుండా తిరిగి వెళ్ళిపోవడానికి ఇంక ట్రై చేస్తుంది. అప్పుడు ఏమో అంటాడు అదే ఆనందంలో బాల్ కూడా గ్రౌండ్లో పెట్టి వెళ్ళట్లేదమ్మా అన్నట్టు చిన్న ఫన్ కామెంటరీ బాగా చేశాడు ఏమో, గొంతు మార్చి. సో ఎనీవేస్, రీతు దగ్గర అయితే 4 బాల్స్ గేమ్ ఎండ్ అయ్యేసరికి, అండ్ అక్కడ ఉన్న బాల్స్ అన్నీ వేసే వరకు ఎవరో ఒకరు బాల్ తీసుకుని వెళ్తూనే ఉండాలి. సో అలా 8 బాల్స్ ఏదో ఉన్నాయి, అది బాస్కెట్స్. 8లో 4 రీతుకి వచ్చాయి, 3 ఏమో మన ఫ్లోరాకి వచ్చింది, ఒకటేమో శ్రీజాకి వచ్చింది. సో ఓకే, అందరికి బాల్ సెట్ అయిపోయాయి కదా, ఇంకా బాస్కెట్లు వేయడం మిగిలింది అన్నట్టు, రెడీ అన్నట్టు మన సంజన గారు అన్నప్పుడు అక్కడ శ్రీజ వాష్రూమ్కి వెళ్తుంది. ఈ గ్యాప్లో శ్రీజ వేసిన వేస్టే కదా, డిస్క్వాలిఫై కదా, ఒక బాలే ఉంది కదా, సరదా కావాలంటే వేసుకోవచ్చులే కానీ వేసిన వేస్ట్ కదా అన్నట్టు సంజన గారు అంటారు. ఆవిడే సంచాలక్. మధ్యలో తనుజ గారు తుత్తు అని వచ్చేసారు. ఫస్ట్ టైం ఆవిడ అన్నెసరీగా వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అన్నెసరీగా వచ్చి ఇంటర్ఫియర్ అయ్యారు. సంచాలక్ చూసుకుంటారు కదా, మీకు ఎందుకు, సరే వచ్చారు, వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారా అంటే మాట్లాడారు, ఓకే ఫైన్. అది శ్రీజని అడిగి చెప్పండి అడిషన్ ఏదో అనేసి అంటారు, ఓకే, అక్కడితో వదిలేయచ్చుగా. ఎందుకు పెద్ద రాద్ధాంతం చేసినట్టు వాయిస్ రేస్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకు అంతలా? మీరు చెప్పడం చెప్పేసి ఊరుకుంటే సంచాలకు చూసుకుంటుంది కదా, ఆవిడ ఇష్టం కదా అది. ఆవిడ వచ్చేసి వేసేసినంత మాత్రం ఆవిడ విన్ అవ్వదు కదా, ఏదో వచ్చి సరదా చేసుకోవడమే అంతే. అది కూడా ఏం పాడలేదులేండి, చూసారుగా.
ఈ మాత్రం దానికి పెద్ద రెచ్చిపోయి అన్యాయం జరిగిపోతుంది ఒకరికి అన్నట్టు మీరు అలా డిసైడ్ చేసి పక్కకు తోసేస్తారండి ఒక కంటెస్టెంట్ని అంటది ఆవిడ. సంచాలకం ఆవిడ. ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఆవిడ, అందులో ఏముంది. మీరు మీరు సంచాలకం ఉన్నప్పుడు మీరు చేయలేదా? మీరు చేశారు కదా సంచాలక్గా. రెండు చేతులతో చక్రం పట్టుకోకూడదని బిగ్ బాస్ చెప్పినప్పుడు చేయి మార్చుకునేటప్పుడు ఒక 5 సెకండ్స్ వరకు ఉంచవచ్చు, 3 సెకండ్స్ వరకు ఉంచవచ్చు అని పెట్టింది మీరు రూల్ మీరే కదా, మీరే మోడిఫై చేసుకున్నారు కదా. ఇక్కడ ఆవిడ మోడిఫై చేసుకుంది. అలా ఒక బాల్తో ఏం చేస్తుంది ఆవిడ? సో డిస్క్వాలిఫై అయిపోయింది. అయిపోయి ఎంత చిన్న దానికి పెద్ద రాద్ధాంతం చేసింది తనుజ. ఫస్ట్ టైం నాకు తనుజ గారి మీద చిన్న డాట్ వచ్చింది, నచ్చలేదు నాకైతే. నెక్స్ట్ రీతు యాక్చువల్గా థర్డ్ బాల్ తీసేసుకుని బయటకు వచ్చినప్పుడు ఇంక మీరు ఎదురు కొట్టుకోండి, ఆవిడకి ఎలా 3 బాల్స్ వచ్చాయి కదా అన్నట్టు సంజన గారు అంటారు. కానీ రీతు లేదు నేను ఆడతా అన్నట్టు వస్తుంది. సరే ఓకే, ఎన్ని బాల్స్ తీసుకెళ్తుందో చూద్దాం అన్నట్టు ఆవిడ వదిలేస్తుంది, పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే ఆవిడకి అర్థమైపోయింది సంజన గారికి ఏం మాట్లాడినా నెగిటివ్ తీయడానికి ట్రై చేస్తున్నారని ఆవిడకి అర్థమైపోయింది. సరే మీ జాబ్ మీరు చావండి, నేను సంచాలకుగా నేను ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నట్టు ఆవిడ సైలెంట్ అయిపోతారు. బయట బాల్ బయటకు వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ రచ్చ చేస్తుంది రీతు. ఏంటో తర్వాత పవన్ మధ్యలో వెళ్తాడు ముగ్గురిని ఓదార్చడానికి. ఆవిడ వాళ్ళు ముగ్గురు చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమో చిన్న కామెడీ చేస్తాడు, ఫిజియోథెరపిస్ట్ వెళ్తాడమ్మా ఏమో లోపలికి అనేసి. నెక్స్ట్ ఎనివే ఇక్కడ శ్రీజ గారిని బాల్ త్రో చేయొద్దు అని సంజన గారి డెసిషన్ తీసుకోవడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఆవిడ హ్యాండ్ బాగాలేదు. నిజంగానే ఆవిడకి బాగాలేదు. ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చూపించారు. ఆవిడ ఇక్కడ దాకా చేయి మాట తిట్టేసుకుని స్లీవ్ ఇదంతా నొప్పి చేస్తుందిరా అంటది శ్రీజ. సో ఎనీవేస్ ఫస్ట్ బాల్ అయితే రీతు వేసింది. కానీ ఇక్కడ యాక్చువల్గా 3 బాల్స్ టైంకి అంటే ఫస్ట్ వేసింది అయితే ఫ్లోరా. నాకు బాగా నచ్చింది. ఎక్కడ రీతు సేవ్ అయిపోద్ది అని భయం వేసింది నాకు. అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను లైవ్లో చూస్తానులేండి దీనికంటే ముందు. సో ఫ్లోరా గారు అయితే మూడు మూడు బాల్స్ ఫస్ట్ వేస్తారు. అది కూడా చాలా ప్లేఫుల్ వేలో ఎంజాయ్ చేస్తూ చేశారు ఆవిడ. నాకు ఎందుకు ఇలా ఇప్పుడు సైలెంట్గా ఫైనల్ దాకా వెళ్ళిపోద్దాం అనిపిస్తుంది. ఆ వీక్ దాకా వెళ్ళిపోతారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చెప్పుకోదాకా నెగిటివ్ లైన్ లేవు ఆవిడ దగ్గర. ఎటు వచ్చి మిగతా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈవిడిని తోసేయలే తప్ప ఈవిడ ఎలిమినేట్ అయిపోవాలంటే ప్రత్యేకంగా ఈవిడిని ఎలిమినేట్ చేయాలి అనేది ఎవరికి రాదు నాకు తెలిసి ఈ సీజన్లో అనుకుంటున్నాను. సో ఆవిడ చాలా ఆడుతూ పాడుతూ వేస్తుంది. ఇక్కడ రీతు ఏమో అమ్మో పక్కన ఈవిడ వేస్తుంది అని చెప్పి మమ్మీ అని ఆడడం మొదలెడుతుంది. కానీ ఈవిడ ఫ్లోరస్ అని కదా ఏం లేదు, బాల్ తీసుకోవడం వేసుకోవడం, బాల్ తీసుకోవడం వేసుకోవడం. పైగా మీరు గమనించే ఉంటారు చేతిలో బాల్స్ లేనప్పుడు అక్కడెక్కడో బాల్ ఉంటుంది, దానికోసం వెళ్తుంది ఈవిడ ఫ్లోరసైని గారు. వెనకాల 2 బాల్స్ ఉంటాయి, అవి పట్టించుకోదు. అంటే గేమ్ త్వరగా ఫినిష్ చేయాలి అన్న టెన్షన్ లేదు, ఏం లేదు, కూల్. బాస్కెట్ తీసుకున్నామా వేసామా, పడిందా పడలేదా ఓకే నెక్స్ట్ బాల్ ఎక్కడ ఉంది అంతే. అది రీతు అయితే అమ్మో ఈవిడ వేస్తుంది, బాబు ఈవిడ వేస్తుంది, అయ్యి బాబు ఈవిడ వేస్తుంది, ఆ టెన్షన్ పెట్టేసుకుని మొత్తానికి విన్ అవ్వలేదు. ఈ డిస్కషన్ జరుగుతుంది హౌస్ మేట్స్ దగ్గర. సో ఇదే అనుకుంటారు ఫ్లోరా చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వేసింది ఆడింది. కానీ ఇక్కడ రీతు వచ్చేసరికి టెన్షన్ పడిపోతూ అమ్మో అమ్మో అన్నట్టు వేసింది. ఆ టెన్షన్లో పడలేదు, ఈవిడ ప్లేఫుల్గా హ్యాపీగా వేసుకుంది కాబట్టి ఈవిడికి పడింది అంటారు. లక్ కూడా ఫేవర్ చేయాలి, సో ఫ్లోరాకి లక్ ఫేవర్ చేసింది అంటారు. నా రీతు ఏదో ఆమె ఎమ్మగడియల్లో వచ్చినట్టు ఉంది బిగ్ బాస్ హౌస్లో నెగిటివ్, బయట నెగిటివ్. కరెక్ట్గా ఈ 2 నెగిటివ్లు జరిగే టైంలో ఆవిడ నామినేషన్ నుంచి పవన్ సేవ్ చేశాడంటే పవన్ సేవ్ చేయలేదు. పోనీ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టినప్పుడు అందులో ఏమైనా సేవ్ అయిందంటే అది లేదు. నేను అనుకోవడం ఇమ్యూనిటీ టాస్క్ రీతు కోసం మన బిగ్ బాస్ పెట్టాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోరా ఎలాగే ఇమ్యూనిటీకి అవసరం లేదు, ఫ్లోరా ఉంటుంది అన్న విషయం బిగ్ బాస్కి తెలుసు. శ్రీజ అలాగా నామినేషన్లో లేదు, సేవ్ అయిపోయింది. సో వచ్చి రీతు అలాగైనా సేవ్ అవ్వాలి అయితే బెటర్, నామినేషన్లో ఉంటే మనం ఏం చేయలేం అన్నట్టు మన బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఏమనిపిస్తుంది నాకైతే.
రీతుని సేవ్ చేయడానికి. సో ఎనీవేస్ నేను చెప్తున్నాగా ఎమగడియాలో అడుగుపెట్టినట్టుంది. సో ఆవిడ ఎలిమినేషన్ ఎవరు తప్పించలేకపోతున్నారు. ఏం చేయలేం. ఆవిడని ఏమన్నా సేవ్ చేయాలనుకుంటే బిగ్ బాస్ ఏదైనా సీక్రెట్ రూమ్కి పంపించాలి. కానీ నేను అనుకోవడం ఈసారి సీక్రెట్ రూమ్ లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది వచ్చి పడిపోతున్నప్పుడు సీక్రెట్ రూమ్ అనేది బెటర్ అనుకుంటున్నా. ఏం పెట్టినా పెట్టచ్చు మనం చెప్పు. సో ఎనీవేస్ గేమ్ అయిపోయిన తర్వాత రీతు పక్కన కూర్చొని ఏడుస్తుంది. ఇది ఒకటి బాగా వచ్చిగా మనకి. ఆ ఏడ్చినప్పుడు కూడా అల్లుడు అంటదిరా బాబు. అస్సలు ఏమో అదొక రకం అంతే. మీరు ఎన్నన్నా అనుకోండి, నాకు అసలు పడట్ల రితు అంటే. ఆవిడ ఏడ్చినా ఇది చేసినా అది చేసినా అంత ఓవరే తప్ప ఇది జెన్యున్ అన్న ఫీలింగ్ ఎక్కడ రావట్లే నాకు. ఉందేమో జెన్యునిటీ ఉందేమో ఆవిడ ఆడటంలో, కానీ నాకు నచ్చలే. అంత అనిపించట్లా. బయట వచ్చి నెగిటివ్ చూసినా సరే, లోపల ఉన్నా సరే, అది చూసినా ఇది చూసినా ఏది చూసినా ఆవిడ గేమ్స్లో మాట్లాడే విధానం కానీ అది కానీ ఇది కానీ ఆవిడ తనుజ గారితో తప్ప ఇంకెవరితో ఉంటున్నారు చెప్పండి మీరు. అదే తనుజ గ్యాంగ్, తనుజ రీతు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరితో ఉంటున్నారు ఆవిడ సరిగ్గా. ప్రియా ఆ, తనుజ గారు కూడా వీళ్ళతో కట్ చేసుకుంటే బెటర్. ఆవిడ గేమ్ ఎఫెక్ట్ అయ్యి ఏదో ఉంది. ఏ పవన్ కళ్యాణ్ రీతు వీళ్ళతో అంటే స్పాయిలే. ఈ వీక్ అలా రీతు వెళ్ళిపోద్ది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెచ్చిపోకుండా ఉండే చాలు తనుజ గారు. ఏది మన పవన్ కళ్యాణ్ తోటి, అదే పవన్ ప్లస్ కళ్యాణ్ ఇద్దరితోటి. ఆవిడకి మ్యాటర్ అర్థమయ్యి అమ్మో ఇది బయటకి ఏదో తేడాగా వెళ్తుంది, వీళ్ళని వదిలేసి మన గేమ్ మనం ఆడుకోవడం బెటర్, సోలో ఫైటర్ కింద అని ఆడుకుంటే బెటర్. ఎందుకంటే సోలో ఫైటర్గా ఆవిడ చాలా పాయింట్స్ వచ్చి ఆవిడ టాప్ ఫైవ్కి వెళ్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఆవిడ నిలబెట్టాలి అంటే సోలో ఫైటర్గా ఉండడం బెటర్, మెయిన్ వీళ్ళతో గ్యాంగ్ పెట్టుకోకుండా. కానీ రీతు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మధ్య బాండ్ ఇంకా పెరిగిపోద్ది అనుకుంటున్నాను నేను. పవన్ ఆ, మన తనుజ కళ్యాణ్ పెట్టుకోకపోతే బెటర్. సో ఎనివేస్ నాకు ఎప్పుడు లక్ ఉండదు అనేసి రీతు ఏడుస్తూ ఉంటుంది. మరి లక్ లేకపోతే బిగ్ బాస్ రావడాన్ని ఏమంటారమ్మా. మరి అది కూడా లేకుండా చాలామంది ఉన్నారుగా, చూసుకోవాలి మరి. ఓకే. సంజన గారు అంటారు, శ్రీజ ఎప్పుడైతే నువ్వు బూతులు మాట్లాడుతూ మేము మాట్లాడమనేసి రీతుతో ఉంది, అప్పుడు రీతు డౌన్ అయిపోయింది, యాక్టం మొదలెట్టింది, ఏడుస్తూనే బాస్కెట్లు వేసింది అని చెప్పి. ఇక్కడ బాత్రూంలో వాష్రూమ్లో కూర్చొని రీతు అదే మాట్లాడుతుంది. నేనేం బూతులు మాట్లాడంటరా అంటది. నువ్వేమో పచ్చి బూతులు మాట్లాడాల్సిన పనిలే బిగ్ బాస్ హౌస్ లాంటి ఇదిలో. పతివ్రత శిరోమణి, ఇప్పుడు ఇది నీది నీ దగ్గర పెట్టుకో, చాలు. ఇది ఏమాత్రం చాలు అవతల ట్రిగర్ చేయడానికి. సో అందరినీ లైన్లో నుంచోమంటాడు బిగ్ బాస్. ఫ్లోరస్ యాక్టింగ్ కానీ జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ ఎలాంటి పవర్స్ ఇచ్చినప్పుడు మీరు మీకు వాడుకుంటారు పక్కలు వాడుకుంటారు అని చెప్పి అడుగుతాడు బిగ్ బాస్. ఈసారి అడగల. ఇక్కడ మధ్యలో హరీష్ అడుగుతాడు, ఇది మీకోసం వాడుకుంటారా అంటాడు హరీష్ ఫ్లోరస్ అయ్యని. ఇమ్యూనిటీ బుద్ధి ఉందయ్యా నీకు, నువ్వు ఉంటే నువ్వు పక్కన వాళ్ళకి వాడతావా? సర్లే ఏదో అడిగావులే, దీన్ని మళ్ళీ పర్సనల్గా ఎందుకు తీసుకోవడంలే కానీ. సో ఆవిడ నాకే వాడుకుంటా అనేసి హరీష్ గారికి చెప్తుంది ఆవిడ. సో ఇంకా అది విన్నట్టు ఉన్నాడు బిగ్ బాస్. అఫ్ కోర్స్ బిగ్ బాస్ వినకపోయినా అడుగుతారు జనరల్గా. ఈసారి అసలు అడగల. లైవ్లో చూశాను నేను, ఎవరికి వాడతారు అనేసి ఏం అడగలేదు. సో సంజన అదే మన ఫ్లోరా గారు, మీరు టాస్క్లో విన్ అయ్యారు కదా, ఇమ్యూనిటీ మీకే వచ్చింది. సో నామినేషన్ నుంచి సేవ్ అయిపోయారు, హ్యాపీ కథం టాటా బాయ్ బాయ్ అంటాడు ఆయన. సో అక్కడితో ఎపిసోడ్ ది ఎండ్. సో రివ్యూ బాగానే చెప్పాను అనుకుంటున్నాను. 1 hour 13 minutes వచ్చింది. ఎడిట్ చేసి పెడుతుంటే తెల్లారిపోతుందండి, అందుకే ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తున్నాను కొన్నిసార్లు. సో ఇది 2 partsగా పెట్టాలో 1 partగా పెట్టాలో ఇప్పుడు చూస్తాను. స్టార్టింగ్లో ఏమాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా కొంచెం స్కిప్ చేసైనా చూడండి, అక్కడక్కడైనా చూడండి. కనీసం 5 minutes డ్యూరేషన్ అయినా మీరు తీసుకొస్తే నాకు వాచ్ టైం అయినా పెరుగుతుంది. మీరు ఏమైనా షేర్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. చాలా లేట్గా స్టార్ట్ చేశాను నాకు తెలుసు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఊపందుకుంటే బెటర్ కదా అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను.
సో ఎనీవేస్ నచ్చింది అనుకుంటున్నాను నా రివ్యూ. మీరు ఇచ్చే ఉత్సాహం బట్టే ఇంకా రెట్టింపు ఇదితో పనిచేస్తాను నేను. ఇంకా ప్రజెంట్ నాకు రివ్యూ వీడియోస్ తప్ప, ఎపిసోడ్ రివ్యూస్ వీడియోస్ తప్ప లైవ్ చూసి పెట్టే ఇది ఇంకా దొరకట్లేదు నాకు అంత టైం. లైవ్ చూస్తున్నాను నేను, కానీ దాని మీద ఎపిసోడ్ చేసేంత టైం దొరకట్లా. మీరు ఏమన్నా కొంచెం పుష్ ఇచ్చి నన్ను ముందుకు నెట్టితే అది కూడా ట్రై చేస్తా ఫ్యూచర్లో. సో ఎనీవేస్ ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ యాంటనీ.